శుభం వ్యాక్త శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశికి పంచమ భావంలో రాహు, షష్ఠ స్థానంలో శనీశ్వరుడు, సప్తమంలో చూస్తే కుజుడు, అష్టమంలో చూస్తే రవి, భాగ్యస్థానంలో బుధుడు ప్లస్ శుక్రుడు అద్భుతంగా ఉన్నారు. రాజ్యంలో బృహస్పతి, లాభంలో కేతు. తులారాశి వారికి మొదటి 15 రోజులు చాలా అద్భుతంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. కొత్త ఉద్యోగాలు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. 30 నుండి 35% హైక్స్తో కొత్త ఉద్యోగానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో అయితే మీరు అనుకున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. గట్టి మానవ ప్రయత్నంగా చేసుకుంటే వెళ్ళండి, డెఫినెట్గా సక్సెస్ కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఇది సరైన సమయం అని చెప్పచ్చు. ఎందుకు రాజ్యంలో బృహస్పతి ఎంట్రీ ఇచ్చాడు, ఆయన వచ్చారు కాబట్టి రాజ్యాన్ని మొత్తం సక్సెస్ఫుల్ చేయడానికి ఉన్నారు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం ఉంది. గురుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి రాజ్యంలో 100% సక్సెస్ మీ వ్యాపారంలో ముందుకు తీసుకురావడానికి దోహదం చేస్తుందని చెప్పగలుగుతాం. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేవారో వాళ్ళకి చక్కటి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. చదువుకుంటున్న విద్యార్థులకి విదేశాలలో ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు, ఏ చదువుకున్నా దానికి సంబంధించిన ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు చాలా 100% ఈ 15 రోజుల్లో కనిపిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోవాలనుకున్న వాడు కూడా సరైన సమయం అని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మనం తీసుకుంటే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తుంది. ఐరన్ కోరు, తర్వాత మైన్స్, స్టోన్స్ మీద ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. వీటన్నింటికంటే ముందు మనం తీసుకునేటప్పుడు అంటే శుభవార్తలు వింటాము, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటాం. కాబట్టి అందరూ విశేషంగా గృహప్రవేశం, శంకుస్థాపన, ఎటువంటి పూజల కోసం ముహూర్తాలు లేకపోయినప్పటికీ కూడా దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకునే అవకాశం 15 రోజుల్లోనే కనబడుతుంది అన్నమాట. అలాగే లక్కీ నెంబర్ 9 అని అనుకున్నాం. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం చాలా ప్రాశస్యం వహిస్తుంది. 7వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. కుజుడు 7వ ఇంట్లో ఉంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చేసే ప్రయత్నంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం కానీ, అభిషేకం కానీ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సమస్య పరిష్కార మార్గం వస్తుంది. రాజమార్గంలో రాజయం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.